ఇళ్ళల్లో ఇంచుమించు 100% అందరి ఇళ్ళలో గ్యాస్ అనేది ఉన్నది. ఆ గ్యాస్ ఎంత ఈజీయో అంత డేంజర్. ఏ చిన్న లీకేజ్ అయినా, ఏ చిన్న స్పార్క్ వచ్చినా, లైట్ అటువంటి స్పార్క్ వచ్చినా కానీ బర్న్ అవుతుంది. కాబట్టి మనం ప్రతి సిలిండర్ ప్రతి ఇంట్లో ఏమవుతుంది, నెలకు అయిపోతుంది, 2 నెలలకు అయిపోతుంది. ప్రతిసారి పెట్టినప్పుడల్లా మనం ఏం చేయాలంటే ఆ పైపు సరిగా ఉందా లేదా, బర్నర్స్ సరిగా ఉన్నాయా లేవా, బర్నర్ జామ్ అయినా కానీ సైడ్ నుంచి మంట వస్తూ ఉంటుంది. బర్నర్ కూడా క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేయించుకోవాలి. రాకపోతే సిలిండర్ పెట్టినప్పుడు కూడా పైపు చూసుకోవాలా, రెగ్యులేటర్ కూడా కరెక్ట్ ఫిక్స్ అయిందా లేదా లేపు చూసుకోవాలి. ఇట్లా ఒకరు పెట్టచ్చిన ఉంటారు, పెట్టరాని ఉంటారు. ఒకవేళ వేరే వాళ్ళు పెట్టినా కానీ, ఆ ఇంటి యజమాని వచ్చినా కానీ, వచ్చినాక సిలిండర్ పెట్టినామంటే ఒకసారి చెక్ చేసుకోవాలి. మంచిగా ఉంటే బరాబరే, మంచిగా లేకపోతే మళ్ళీ సరి చేసుకోవాలి. కాబట్టి మీరైనా సరే, ఎవరింట్లైనా సరే, సిలిండర్లు అనేటివి పేలితే మాత్రం చాలా డేంజర్ ఉంటుంది. పైపు నువ్వు అవసరమైతే కొంచెం డౌట్ వచ్చినా పైపు మార్చేయండి, ఏమవుతుంది మనకు. దానికి అయ్యేది 100-200 కానీ మనం బర్న్ అయితే చాలా కష్టం అవుతుంది కదా పేలితే. ఏ చిన్న స్పార్క్ వచ్చినా కానీ డేంజర్ ఎక్కువ. కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా సరే, ఎవరింట్లో అయినా సరే, సిలిండర్ మీద జాగ్రత్త. పైపుతోనే మెయిన్ కారణం. పైపు కొంచెం లీకేజ్ ఉన్నా, పాతదైనా డౌట్ ఉంటే మార్చేయండి కదా, ఆశ్చర్యపడద్దు. రెగ్యులేటర్ కూడా ఒక్కొక్కసారి జామ్ అవుతుంది, జామ్ అయ్యి టప్పని ఎగిరిపోతూ ఉంటాయి. దాంట్లో వాషర్స్ ఉంటాయి. వాషర్స్ ఏది ఖరాబ్ కానీ ఇమ్మీడియట్గా డౌట్ వచ్చినట్టు తీసి పడేయాలి అంతే. స్టవ్ను కూడా 2 నెలలకా, 3 నెలలకా, 6 నెలలకా ఒకసారి చెక్ చేసుకోండి. బర్నర్స్ కూడా క్లీన్ ఉంటేనే మంట మంచిగా వస్తుంది. అది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళని అది ఇప్పుడు ఇండ్లు కూడా తిరుగుతున్నారు, వాళ్ళతో క్లీన్ చేయించుకొని మీరైనా సరే, ఎవరింట్లైనా సరే, స్టవ్ మీద ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. జాగ్రత్తగా ఉండండి, దయచేసి జాగ్రత్తగా ఉండమని మీకు నమస్తే పెడుతున్నా.